గణపతి విగ్రహాన్ని మట్టితోనే ఎందుకు చేస్తారు? వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని ఎందుకు అంటారు? గణపతికి 21 రకాల ఆకులు ఎందుకు సమర్పిస్తారు? ఇవన్నీ కేవలం ఆచారాలు కాదు. వీటి వెనుక గొప్ప విషయాలు దాగి ఉన్నాయి. మొదటిది మట్టి విగ్రహం. గణపతిని మట్టితోనే తయారు చేస్తారు. ఎందుకంటే మట్టి ప్రకృతిలో కలిసిపోయే వస్తువు. చివరికి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం అంటే మన జీవితం కూడా ఏదో ఒక రోజు ప్రకృతిలో కలిసిపోతుందని గుర్తు చేయడం. గణపతికి మోదకాలు అంటే ఎందుకు ఇష్టం? అసలు కారణం ఏమిటంటే మోదకాల్లో కొబ్బరి, నువ్వులు, బెల్లం, జీడిపప్పు ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తినిచ్చే పదార్థాలు. ఇవి గణపతికి ఇష్టంతో పాటు మన ఆరోగ్యానికి మంచివి కూడా. 21 రకాల ఆకుల సమర్పణ. మనమంతా పూజలో 21 రకాల ఆకులను సమర్పిస్తాం. ఇవన్నీ ఔషధ గుణాలు కలిగినవే. ఉదాహరణకు జామ ఆకు జీర్ణశక్తి కోసం, బిల్వపత్రం మనసు ప్రశాంతంగా ఉండడానికి, అర్జున పత్రం గుండె ఆరోగ్యానికి మంచిది. అంటే మనం గణపతిని పూజించటంతో పాటు ప్రకృతి ఔషధాలను కూడా గుర్తు చేసుకుంటాం. వినాయకుడికి ఏనుగు తల ఎందుకు? ఏనుగు అంటే బుద్ధికి, శక్తికి, సహనానికి ప్రతీక. అంటే మనలోని అహంకారాన్ని వదిలి వినయంగా ఉండమని అర్థం. అలాగే చవితి రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు? పురాణం ప్రకారం ఆ రోజు చంద్రుణ్ణి చూస్తే అపవాదు వస్తుందని అంటారు. కానీ అసలు శాస్త్రీయ కారణం ఏంటంటే ఆ సమయంలో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. ఎక్కువసేపు చంద్రుణ్ణి చూడడం వల్ల కళ్ళకు హాని కలుగుతుంది. 10 రోజుల పండగ. 10 అంటే సంపూర్ణత. మనకు ఉన్న దశ ఇంద్రియాలపై నియంత్రణ సాధించి సంపూర్ణతను పొందమని సూచిస్తుంది. నిమజ్జనం యొక్క అర్థం. పూజ పూర్తయ్యాక గణపతిని నిమజ్జనం చేస్తాం. ఇది మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. మన జీవితంలో ఉన్న సంపద, ఐశ్వర్యం, వస్తువులు అన్నీ తాత్కాలికం. చివరికి ఇవి మనతో పాటు ప్రకృతిలో కలిసిపోవాల్సింది అని అర్థం. ఇవన్నీ ఆచారాలు కాదు, జీవితం, ప్రకృతి, ఆరోగ్యం గురించి మనకు చెప్పే గొప్ప పాఠం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.